ఒక ఊర్లో ఒక రోడ్డు 15-20 సంవత్సరాల నుంచి అట్లే ఉందంటే ఎవరన్నా నమ్ముతారా? కానీ మా ఊర్లో ఉంటుంది అట్లా ఒక రోడ్డు. అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అంబేద్కర్ స్టాచ్యూ పక్క నుంచి ఆ రోడ్డు ఉంటుంది. ఎంతోమంది లీడర్లు, ఎంతోమంది పొలిటీషియన్లు వచ్చి ఏదైనా కార్యక్రమం చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఆయన ఆశయాలను సాధిస్తామని అక్కడి నుంచి వెళ్తారు. మళ్ళీ అట్లయినా రోడ్ వాళ్ళకి కనిపించదు. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నిలబడి నినాదాలు ఇచ్చి పూలదండలు వేసి అక్కడి నుంచి వెళ్తారు. అట్లయినా వాళ్ళకి రోడ్ కనిపిస్తలేదు. అసలు ఎంత విచిత్రం అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద లీడరు, రాజ్యాంగ రచయిత అని వచ్చి అక్కడే స్పీచ్లు ఇస్తారు. అక్కడ నిలబడి పక్కకున్న రోడ్ గురించి ఆలోచించారంటే అంత దరిద్రం ఉంది మా ఊరికి. ఆ రోడ్కి అది ఎన్నడు పోతుందేమో. ఒక చిన్న వీడియో చూసిన, ఆ రోడ్ ఎట్లుందో మీరు అందరు చూసి వీడియోని బాగా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రజల కోసం చేయబడే వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. ఉంటా మరి. జై హింద్. స్కూలు బస్సు ఇరుక్కుంది బురదలో, పిల్లలు భయపడుతున్నారు. అంబులెన్స్ సైరన్ అరుస్తుంది, పక్కన దారి దొరకడం లేదు. పన్నులు కడుతున్నాం మేము, కానీ వసూలు మాత్రం గుర్తు పెట్టుకుంటుంది సర్కారు. కలలతో ఓటు వేశాం నమ్మకంతో, కానీ కలలు కంటూనే ఉన్నాం రోడ్ల కోసం. పదేళ్ల క్రితం దారిలో చెట్లున్నాయి, ఇప్పుడు దారే లేదు. పల్లెలు మట్టిలో కరిగిపోయాయి. మా చేతిలో పిల్లాడు బడి చేరలేక మోకాళ్ల దాకా మట్టిలో నడుస్తున్నాడు. అసెంబ్లీలో మాటలు గర్జిస్తాయేమో, గ్రామంలో మాత్రం ఎద్దులు మునుగుతున్నాయి. మనసు రోడ్డులా పగిలిపోయింది. ఇంకా మాకు గళముంది, దాన్ని మీరు ముంచలేరు. వర్షం రాగానే రోడ్డు మాయమయ్యే రాజ్యం ఇది. గుంతలకు పండగే, ప్రజల ప్రాణాలకు నష్టం పెద్దది. సర్కారు ఎప్పుడు మేల్కొంటుందని అనుకున్నాము, కానీ కొత్త పోస్టర్లు వేసుకుంటున్నారు. మేమే ఇప్పుడు మా మాట మాట్లాడుకుంటున్నాం, రోడ్ల మీదే రాసుకుంటున్నాం మా హక్కులు. గుంతల గాలి వీధి, గుండె దడల వీధి. ప్రజల రక్తమే ఈ రాజకీయ నీటి నీడ. కురిసిన వానలో కరిగిన ఆశలు, అవినీతి మట్టిలో పడ్డ ప్రాణాలు. గుంతలో బైక్ జారిపడి అమ్మా కొడుకు కూలారు. మాట్లాడని మీడియా రేపే మరిచారు. లంచం లేని ప్రాజెక్ట్ కాగితాల్లో మిగిలింది. ప్రాణం పోయిన వాడి పేరు ఫుట్పాత్లో మరిచింది. వర్షం కురిస్తే బురదదే పరిపాలన, ప్రజల ప్రాణాలు ప్రభుత్వ గణన. గుంతల గాలి వీధి, రక్తపు మార్గం. న్యాయం అడిగితే వస్తుంది మౌనం. బిల్లు సాక్షిగా డబ్బులు పోయాయి, రోడ్డులు సాక్షిగా మోసాలు బయటపడ్డాయి. ఎవరూ చూడరు గాని వీడియో తీస్తాం. ప్రజల వాయిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
వాగ్దానాల వర్షం కురిపించారు, కానీ ఇసుకలో కరిగిపోయాయి ఆ మాటలన్నీ. ఒక్క నెలలో రోడ్డు పూర్తి అవుతుంది అన్నారు. ఇప్పటికీ అదే గుంతలో తిరుగుతున్నాయి ఆటోలు. మంచి పాలన అంటే పారదర్శకత, సమానత్వం మరియు జవాబుదారీతనం. కానీ ఇవి లేని చోట ప్రజలు బాధపడతారు. దేశం వెనుకకు వెళ్తుంది. ప్రజలు ప్రభుత్వానికి అద్దం. ఆ అద్దం ముందు నిలబడి తప్పులు చూసి సరిదిద్దే ధైర్యమున్న ప్రభుత్వమే నిజమైన ప్రజాస్వామ్యం కాపాడగలదు. ప్రజల నమ్మకమే శక్తి. దాన్ని కాపాడుకునేవారే నాయకులు. జై హింద్.